ఏడుకొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ABCDF అనే కొత్త టెక్నిక్ ద్వారా పాస్ట్ కంటిన్యూస్ గురించి నేర్చుకుందాం. మరి ABCDF అంటే ఏంటి? ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. మరి పాస్ట్ కంటిన్యూస్ ఎప్పుడు వాడాలి ఫ్రెండ్స్ అంటే పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ అంటే ఏంటి? గతం. కంటిన్యూస్ అంటే ఏంటి? జరుగుతున్న. అంటే గతంలో జరుగుతున్న పనులను తెలియజేట్టుకు మనం ఈ టెన్స్ను వాడుతుంటాము. ఒకసారి చూడండి స్క్రీన్ వైపు, ఆ టెన్స్ పేరు కనిపిస్తుంది కదా, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని. సూత్రం చూడండి, సబ్జెక్ట్ తర్వాత వాజ్ ఆబ్లిక్ వర్, 2 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి, తర్వాత V4, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. ఇది సూత్రం. సూత్ర ప్రకారంగా ఇప్పుడు వాక్యాలు రాద్దాం. ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ రావాలి. యు దే ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వర్ అనే హెల్పింగ్ వర్బ్ రావాలి. హీ షిట్ ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ రావాలి. రైట్, ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే, నేను నిన్న టీవీ చూస్తూ ఉంటే. వీ వర్ వాచింగ్ టీవీ ఎస్టర్డే, మేము నిన్న టీవీ చూస్తుంటివి. యు ఆర్ వాచింగ్ టీవీ ఎస్టర్డే, మీరు నిన్న టీవీ చూస్తూ ఉన్నారు. దే వర్ వాచింగ్ టీవీ ఎస్టర్డే, వారు నిన్న టీవీ చూస్తూ ఉన్నారు. హీ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే, అతడు నిన్న టీవీ చూస్తూ ఉండే. షీ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే, ఆమె నిన్న టీవీ చూస్తుండే. ఇది వాక్యాలు రాసే పద్ధతి కదా. అంటే మనం ఈ టెన్స్ గురించి ఏం నేర్చుకున్నాం ఇప్పటి వరకు? జస్ట్ పాజిటివ్లో వాక్యాలు ఎట్లా చెప్పాలో నేర్చుకున్నాం, కానీ మనం డీప్గా నేర్చుకోవాలి. మనం డీప్గా నేర్చుకోవాలంటే ABCDF టెక్నిక్ వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు ABCDF అనే టెక్నిక్ ద్వారా ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని డీప్గా నేర్చుకుందాం. ముందుగా ఏలో ఏం నేర్చుకుంటారంటే పాజిటివ్ సెంటెన్సెస్. ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ యు అనే సబ్జెక్ట్ తీసుకుందాం. యు ఆర్ వాచింగ్ టీవీ ఎస్టర్డే అంటే నీవు నిన్న టీవీ చూస్తుంటివి. అంటే ఇక్కడ యు ఉంది కాబట్టి వర్ వచ్చింది. మరి హీ షీట్ వస్తే వాజ్ వస్తుంది. యూదేలు వచ్చినప్పుడు వర్ వస్తుంది. అంటే ఏలో ఏం నేర్చుకుంటున్నారు? పాజిటివ్ సెంటెన్సెస్ ఎట్లా ఫ్రేమ్ చేయాలి. నెక్స్ట్ B, నెగిటివ్ సెంటెన్సెస్. ఇక్కడ ఏం నేర్చుకుంటారు? నెగిటివ్లో వాక్యాలు ఎట్లా చెప్పాలి. ఎగ్జాంపుల్ చూడండి. యు ఆర్ నాట్ వాచింగ్ టీవీ ఎస్టర్డే, మీరు నిన్న టీవీ చూస్తూ లేరు. నెక్స్ట్ ఇప్పుడు పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. సిలో ఏం నేర్చుకుంటారంటే పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకుంటారు సిలో. Bలో ఏం నేర్చుకున్నారు? నెగిటివ్ సెంటెన్సెస్ నేర్చుకున్నారు. సో ఇప్పుడు పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ చూడండి. ఎగ్జాంపుల్, వర్ యూ వాచింగ్ టీవీ ఎస్టర్డే, మీరు నిన్న టీవీ చూస్తూ ఉంటిరా. ఇక్కడ ఉయ్యుదే వచ్చినప్పుడు వరతోటి ప్రశ్నలు స్టార్ట్ చేయాలి. హీ షీట్ వచ్చినప్పుడు వాజ్ తోటి ప్రశ్నలు స్టార్ట్ చేయాలి. అతడు టీవీ చూస్తుండేనా అంటేనేమో వాజ్ హీ వాచింగ్ టీవీ అనాలి. వారు టీవీ చూస్తున్నారా నిన్న అంటే వరదే వాచింగ్ టీవీ ఎస్టర్డే అనాలి. ఇది పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. ఇప్పుడు డీలో నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకుంటారు. ఎగ్జాంపుల్ చూడండి. వరంటీ వాచింగ్ టీవీ ఎస్టర్డే, మీరు నిన్న టీవీ చూస్తూ లేరా. దే ఉంటే కూడా వరంటే వస్తుంది. హీ షీట్ వస్తే వజంట్ వస్తుంది. వజంట్ హీ వాచింగ్ టీవీ, వజంట్ షీ వాచింగ్ టీవీ. సో ABCD అయిపోయింది. ABCD అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు పాజిటివ్ WH క్వశ్చన్స్. ఎగ్జాంపుల్ చూడండి. వై వర్ యూ వాచింగ్ టీవీ ఎస్టర్డే, మీరు నిన్న టీవీ ఎందుకు చూస్తుంటారు. షీ వచ్చింది అనుకోండి, వై వాజ్ షీ వాచింగ్ టీవీ ఎస్టర్డే. హీ వచ్చింది అనుకోండి, వై వాజ్ హీ వాచింగ్ టీవీ ఎస్టర్డే. దే వచ్చింది అనుకోండి, వై వర్ దే వాచింగ్ టీవీ ఎస్టర్డే. ఇవి పాజిటివ్ WH క్వశ్చన్స్. ఇంకా చివరిది F అంటే నెగిటివ్ WH క్వశ్చన్స్. వై వరంట్ యూ వాచింగ్ టీవీ ఎస్టర్డే, మీరు నిన్న టీవీ ఎందుకు చూస్తూ లేరు. షీ వస్తేనేమో వై వాజంట్ షీ వాచింగ్ టీవీ ఎస్టర్డే. చూశారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ABCDF అనే టెక్నిక్ని ఒకటే టేబుల్లో చూద్దాం. రైట్, ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా. ABCDF అంటే మొత్తం 6 రకాల వాక్యాలు ఈ పాస్ట్ కంటిన్యూస్లో ఒకే దగ్గర చూడండి. A, యు ఆర్ వాచింగ్ టీవీ ఎస్టర్డే, నువ్వు నిన్న టీవీ చూస్తుంటివి. B, నెగిటివ్ సెంటెన్సెస్ కదా. యు ఆర్ నాట్ వాచింగ్ టీవీ ఎస్టర్డే, నువ్వు నిన్న టీవీ చూస్తూ లేవు. C, పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. వర్ యూ వాచింగ్ టీవీ ఎస్టర్డే, నువ్వు నిన్న టీవీ చూస్తుంటివే. D, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. వరంట్ యూ వాచింగ్ టీవీ ఎస్టర్డే, నువ్వు నిన్న టీవీ చూస్తూ లేవా. ఈ పాజిటివ్ WH క్వశ్చన్స్. వై వర్ యూ వాచింగ్ టీవీ ఎస్టర్డే, నువ్వు నిన్న టీవీ ఎందుకు చూస్తుంటివి. నెక్స్ట్ F, నెగిటివ్ WH క్వశ్చన్స్. వై వరంట్ యూ వాచింగ్ టీవీ ఎస్టర్డే, నువ్వు నిన్న టీవీ ఎందుకు చూస్తూ లేవు. ఫ్రెండ్స్, ఇవే వాక్యాలను మీరు షీ అనే సబ్జెక్ట్ తీసుకొని 6 రకాల వాక్యాలను తయారు చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. రైట్, ఇప్పుడు మీరు విన్నారు కదా. ఇప్పుడు ఇదే క్లాస్ని క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ని అడుగుదాం. నేను ప్రశ్నలు అడుగుతాను, వాళ్ళు జవాబులు ఎట్లా అడుగుతారో చూడండి. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269. సో మీరు ఇది సమ్మర్ కదా, ఇప్పుడు మనం మేలో ఉన్నాం. అంటే ఈరోజు April 1, April 30 అంటే రేపే మే.
ఇంకా స్టూడెంట్స్ అందరికీ మే 1 కాబట్టి ఈ 2-3 డేస్లో వెంటనే లగేజ్ తీసుకొని వచ్చేసేయండి. నేను 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించి పంపిస్తాను. ఇంకొకటి, 2 తెలుగు రాష్ట్రాలలో ఉండే ఆడపిల్లలకి నేను ఒక సంచలన శుభవార్త చెప్తున్నానండి. కులం చూడను, మతం చూడను, ప్రాంతం చూడను. డిగ్రీ వరకు చదివిన అమ్మాయిలు, అంటే తల్లిదండ్రులు మీకు ఫీజు ఇవ్వట్లేదు, నాన్న నేను ఇంగ్లీష్ నేర్చుకుంటా, అమ్మ నేను ఇంగ్లీష్ నేర్చుకుంటా అంటే నేర్చుకున్న జాలి ఇంట్లో కూర్చుంటారు. అంటే వాళ్ళని కూడా మీరు అపార్థం చేసుకోవద్దు. ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళు మీకు ఎంకరేజ్ చేయకపోవచ్చు, కానీ ప్రేమ అయితే ఉంటుంది. అట్లా మీకు పేరెంట్స్ డబ్బులు ఇవ్వట్లేదు అంటేనే, కానీ 10th, ఇంటర్, డిగ్రీ 3 డిగ్రీ గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్లో చదివి ఉండాలి. మీరు ఆంధ్ర అయినా పర్లేదు, తెలంగాణ అయినా పర్వాలేదు. నన్ను మీ అమ్మలాగానే నమ్మి మీరు హ్యాపీగా వచ్చేసేయండి. ఏం డౌట్స్ పెట్టుకోవద్దు. 1 రూపీ కూడా తీసుకోండి నేను. ఓకే. సో మెటీరియల్ కోసం 500 ఇవ్వండి. అది మెటీరియల్ అంటే బయట కొనాల్సింది కాబట్టి ఫీజు ఇక్కడ 10,000, 15,000 ఉంటుంది. మీరు 1 రూపీ కూడా ఇవ్వద్దు. ఎవరు గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్లో చదివిన పిల్లలు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటేనే. హాస్టల్ ఫీజు ఒకటి పే చేసుకోండి. ఇక్కడ రోజు 10 గంటల శిక్షణ ఉంటుంది. మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకు 20 రోజులలో నేర్చుకొని పోండి. మీరు ఆఫ్లైన్లో నేర్చుకోకుండా ఇట్లా రోజు అర్ధగంట 10 నిమిషాలు వింటే ఇంకా 20 ఏళ్ళైనా మీకు ఇంగ్లీష్ రాదు. ఎవరినో ఒక గురువుని సెలెక్ట్ చేసుకోండి, ఎక్సలెంట్గా నేర్చుకోండి. నా దగ్గరికి రండి, బీద ఆడపిల్లలు, మీరు హ్యాపీగా వచ్చేసేయండి, లగేజ్ తీసుకొని వచ్చేసేయండి, హాస్టల్ ఫీజు ఒకటి పే చేసుకోండి, 20 రోజులు ఉండండి. ఆర్థికంగా బాగుంటేనేమో ఫీజు ఇచ్చేసేయండి. కొంచెం కట్టగలనంటే హాఫ్ పేమెంట్ చేయండి. పూర్తిగా ఏమీ లేదంటే ఫ్రీ, ఓన్లీ గర్ల్స్కి మాత్రం ఫ్రీ. రైట్. ఇప్పుడు క్లాస్ రూమ్ ఎలా ఉందో చూడండి. క్లాస్ రూమ్లో ఎంత అందంగా ప్రాక్టీస్ చేస్తున్నారు చూడండి. మీరు కూడా వచ్చేసేయండి, నా దగ్గర ఉంది, 20 రోజులు ఉండండి, ఎక్సలెంట్గా ఇంగ్లీష్ నేర్చుకొని వెళ్ళండి. సరే, క్లాస్ రూమ్లోకి పదండి. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి విద్యార్థులు వచ్చి ఉన్నారు. వీళ్ళు కలం కాగితం లేకుండా 20 రోజులలో ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకునే మహా ఆంగ్ల యజ్ఞంలో భాగస్వాములు అయ్యారు. మీరు కూడా ఈ సమ్మర్లో హైదరాబాద్కి రండి, లగేజ్ తీసుకొని రండి. ఇక్కడ అమీర్పేటలో హాస్టల్స్ ఉంటాయి. ఇది ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్ క్యాంపస్, హైదరాబాద్. మీరు ఇందాక పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ విన్నారు కదా, మీతో పాటు ఈ విద్యార్థులు కూడా వినడం జరిగింది. ఇక్కడ విన్నాక అంటుంటారు పిల్లలు, ప్రాక్టీస్ చేస్తుంటారు. ఎందుకంటే ఇంగ్లీష్ వింటే రాదు, వింటే వస్తుంది కానీ కొంతవరకే వస్తుంది, అంటే మాత్రం ఎంతవరకైనా వస్తుంది. అనాలంటే ఆంగ్ల యజ్ఞంలో అడుగు పెట్టండి, ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోండి. చూద్దాం ఇక్కడ విద్యార్థుల పర్ఫార్మెన్స్. పాస్ట్ కంటిన్యూస్ ఎప్పుడు ఆడాలి, గతంలో జరుగుతున్న పనులను తెలియజేస్తుంది. ఈ టెన్స్లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, వాజ్ అండ్ వర్. ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏది వస్తుంది బాబు? ఐ వచ్చినప్పుడు ఏం రావాలి? వాజ్. మరి డే వచ్చినప్పుడు ఏం రావాలి? షీ వచ్చినప్పుడు ఏం రావాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఆమె నిన్న డాన్స్ చేస్తుండే, చెప్పండి. షీ వాజ్ డాన్సింగ్ ఎస్టర్డే. వారు నిన్న క్రికెట్ ఆడుతూ ఉండ్రి. దే వర్ ప్లేయింగ్ క్రికెట్. నా ఫ్రెండ్ లాస్ట్ ఇయర్ లండన్లో పనిచేస్తుండే. మై ఫ్రెండ్ వాజా, మై ఫ్రెండ్ వర్రా? మై ఫ్రెండ్ వాజ్ వర్కింగ్ ఇన్ లండన్ లాస్ట్ ఇయర్. సో నా ఫ్రెండ్ లాస్ట్ ఇయర్ లండన్లో పనిచేస్తుంటే అంటే ఎట్లా చెప్పాలంటే మై ఫ్రెండ్ వాజ్ వర్కింగ్ ఇన్ లండన్ లాస్ట్ ఇయర్. ఇప్పుడు చెప్పండి, నా ఫ్రెండ్స్, థర్డ్ పర్సన్ ప్లూరల్ చూడండి. నా ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ జపాన్లో పనిచేస్తూ ఉన్నారు. మై ఫ్రెండ్స్ వర్ అనాలి, థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి. మై ఫ్రెండ్ వస్తేనేమో మై ఫ్రెండ్ వాజ్, మై ఫ్రెండ్స్ కాబట్టి మై ఫ్రెండ్స్ వర్ వర్కింగ్ అని చెప్పాలి. ఓకే. ఐ వచ్చినప్పుడు ఏం రావాలి? వాజ్. హీ షీట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వాజ్. వీ ఉదయలు వచ్చినప్పుడు ఏం రావాలి? వర్. సరే, ఇప్పుడు ABCDF అనే ఫార్ములా ద్వారా పిల్లలని అంటే పరీక్షించే ప్రయత్నం చేద్దాం. ఆర్ యు రెడీ బాబు? నీ పేరు ఏం పేరు? మై నేమ్ ఇస్ నరేష్. రైట్. పాస్ట్ కంటిన్యూస్లో ఇప్పుడు నేను ఒక పాజిటివ్ సెంటెన్స్ ఇస్తాను, ఇంగ్లీష్లో చెప్పాలి. వారు నిన్న ఒక కథ చదువుతూ ఉన్నారు. దే వర్ రీడింగ్ స్టోరీ ఎస్టర్డే. ఒక కథ, ఒక. ఓకే సార్. దే వర్ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. రైట్ ఆన్సర్. క్లాప్స్ ఫర్ హిమ్. రైట్. ఇప్పుడు నెగటివ్ సెంటెన్స్ మీరు కూర్చోవచ్చు. వారు నీ పేరేం పేరు? నా పేరు నాగమణేంద్ర రెడ్డి. రైట్. మీది ఏ జిల్లా బాబు? గుంటూరు జిల్లా. గుంటూరు. రైట్. వారు నిన్న ఒక కథ చదువుతూ లేరు. దే వరంట్ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. యా, దే వర్ నాట్ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. రైట్ ఆన్సర్. కూర్చోవచ్చు. ఇప్పుడు ఈయనని పాజిటివ్ వేసిన క్వశ్చన్ అడుగుదాం. వారు నిన్న ఒక కథ చదువుతూ ఉన్నారా? వర్ దే రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. రైట్ ఆన్సర్. కూర్చోవచ్చు. ఇప్పుడు నెగటివ్ వేసిన క్వశ్చన్, వారు నిన్న ఒక కథ చదువుతూ లేరా? వరంట్ దే రీడింగ్ స్టోరీ దగ్గర పెట్టుకోండి మైక్. వరంట్ దే రీడింగ్ స్టోరీ ఎస్టర్డే. వరంట్ దే రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. రైట్ ఆన్సర్. క్లాప్స్ ఫర్ హిమ్. ఇప్పుడు పాజిటివ్ WH క్వశ్చన్స్ చూద్దాం. వారు నిన్న ఒక కథ ఎక్కడ చదువుతూ ఉన్నారు? ఎక్కడ? Where were they reading a story yesterday? వేర్ వర్ దే రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. వారు లాస్ట్ చివరి క్వశ్చన్, నెగటివ్ WH క్వశ్చన్. వారు నిన్న ఒక కథ ఎందుకు చదువుతూ లేరు?
Why weren't they reading a story by this time yesterday? వై వరంట్ దే రీడింగ్ ఎ స్టోరీ ఎస్టర్డే. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. రైట్ ఫ్రెండ్స్, చూశారు కదా పాస్ట్ కంటిన్యూస్లో వీళ్ళకి ఒక సబ్జెక్ట్ ఇచ్చి 6 రకాల వాక్యాలను తయారు చేయమంటే అలవోకగా తయారు చేశారు. అయితే మీలో ఎవరికైనా డౌట్ రావచ్చు, సార్ వాళ్ళు బైహార్ట్ చేశారేమో, చూద్దాం ర్యాండమ్గా అడగండి, మా ముందర మేము అబ్జర్వ్ చేస్తాం, ఇంట్లోనే ఉండి మీ ఇన్స్టిట్యూట్లో ఏం జరుగుతుందో ర్యాండమ్గా సెలెక్ట్ చేయండి, చూద్దాం పిల్లల పర్ఫార్మెన్స్ అని అంటారా? సరే, మరి ఎట్లా ర్యాండమ్గా ఎట్లా సెలెక్ట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బాబుని సెలెక్ట్ చేశాను అనుకోండి, మీరేమనుకుంటారు, ఆయన చాలా క్లెవర్ స్టూడెంట్ కాబట్టి మీరు ఆయన సెలెక్ట్ చేశారు సార్, హుషారు ఉన్న వాళ్ళని చూపించి అడ్మిషన్స్ తీసుకొని పప్పుషారు చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు సార్. మీలాంటి వాళ్ళని చాలా మంది చూసాము. మీరు నిజంగానే నిజాయితీ గల టీచర్ అయితే ఎవరినంటే వాళ్ళే సెలెక్ట్ చేయండి. ఎవరిని చేయాలి మీరే చెప్పండి చూద్దాం. ఎవరు చేయాలి, ఎవరిని చేయాలి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ పేరు కే తోటి స్టార్ట్ అవుతుంది కదా, తెలుగులో అయితే కేసీఆర్ అంటాం. చూద్దాం, కే ఎవరు వస్తే వాళ్ళని లేపేస్తా, వాళ్ళని ప్రశ్నలు అడుగుతా, వాళ్ళు తప్పులు చెప్పినా సరే ఒప్పులు చెప్పినా సరే. మరి మీరు అనుకోవచ్చు, మీరు కే కూడా ప్లాన్ వేసి ఉండొచ్చు సార్, ఎక్కడి నుంచి ఏ స్టార్ట్ చేస్తే కే వచ్చేటోని కే దగ్గర హుషారుని ఊసిన పెట్టి ఉండొచ్చు అని. సరే, మరి మీరు ఏమన్నా ఒక అక్షరం ఇవ్వండి. చంద్రబాబు సి ఇస్తారా, మరి రేవంత్ రెడ్డి ఆర్ ఇస్తారా, నరేంద్ర మోడీ ఎన్ని ఇస్తారా? ఎన్ని తీసుకుందామా? రైట్, చూద్దాం ఎన్నో. మరి ఇక్కడ నుంచి చదువుతాను, మీరు మళ్ళీ డౌట్ వస్తుంది మీకు, ఇక్కడ నుంచి చదువుతుంటే ఎన్నో ఆల్రెడీ అక్కడ ఎవరో హుషారున్న పోరగాడు, మరి లెఫ్ట్కి వెళ్ళి తీసుకుందామా? మీరు కావాలని ఇట్లా వేసి ఇటు సైడే హుషారు పిల్లగాని కూర్చుని పెట్టిండని మీకు డౌట్ కదా. సరే, లెఫ్ట్ ఆ రైట్ అనేది కూడా ప్లాన్ చేద్దాం. 10 ఎట్ సైడ్ వస్తే అటు సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. 1 కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 7 8 9 10 అంటే ఇప్పుడు ఎన్ని ఎవరు వస్తుందో చూద్దాం. లేవాల్సిందే. ఏ కౌంట్ చేయండి, ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్. లేవండి, మీరు నిజాయితీ చెప్పండి. నేను ఆల్రెడీ మీకు ఏమైనా నేర్పించడ కూర్చుని పెట్టినా ఏం లేదు కదా. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్లో నేను ఏదైనా ఒక వాక్యం ఇస్తాను, ఏం పర్లేదు, మిస్టేక్ అయినా పర్వాలేదు, మీరు నేర్చుకోవడానికి వచ్చారు కదా. కేసీఆర్ నిన్న ఒక సినిమా చూస్తూ ఉండే, దీన్ని ఇంగ్లీష్లో ఎట్లా చెప్పాలి? KCR was watching movie. కేసీఆర్ వాజ్ వాచింగ్ ఏ మూవీ ఎస్టర్డే. రైట్ ఆన్సర్, క్లాప్. రైట్, ఇప్పుడు ఇటు సైడ్ కే ఎవరు వస్తే వాళ్ళు చెప్పాలి. ఏ స్టార్ట్ చేయండి. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే. రైట్, చంద్రబాబు నిన్న చెస్ ఆడుతూ ఉండే. చంద్రబాబు వాస్ ప్లేయింగ్ చెస్ ఎస్టర్డే. చంద్రబాబు వాజ్ ప్లేయింగ్ చెస్ ఎస్టర్డే. రైట్ ఆన్సర్, క్లాప్. ఇప్పుడు లాస్ట్ జెడ్ ఎవరికి వస్తే వాళ్ళు, ఒకసారి ఇటు తీసుకుందాం. ఇటు సైడ్ ఏ అనండి. ఏ డి క్యూ ఆర్ టి యు వి ఆగండి. డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. రైట్, లాస్ట్ ప్రశ్న ఇది. చెప్పండి, ఏం ప్రశ్న అడుగుదాం చెప్పండి. కొంచెం కఠినమైన ప్రశ్ననే అడుగుదాం. మీ ఫ్రెండ్స్ నిన్న ఏం తింటూ ఉన్నారు? దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలి. మీ ఫ్రెండ్స్ నిన్న ఏం తింటూ ఉన్నారు? వచ్చా మీకు ఎవరికైనా? వచ్చిన వాళ్ళ చేతులు లేపండి, వచ్చిన వాళ్ళందరి చేతులు లేపండి. మీ ఫ్రెండ్స్ నిన్న ఏమి తింటూ ఉన్నారు? వచ్చిన వాళ్ళందరి చేతులు లేపండి. వాళ్ళకి తెలియాలి ఎంతమందికి వస్తుంది ఎంతమందికి రాదు. నేనేం మిమ్మల్ని ఏం అడగను, కానీ నిజాయితీ చెప్పండి. వచ్చిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ నిన్న ఏం తింటున్నారు? చేతులు స్ట్రైట్గా లేపండి. వచ్చిన వాళ్ళు మాత్రమే చేతులు లేపండి. మీ ఫ్రెండ్స్ నిన్న ఏం తింటూ ఉన్నారు లేదా ఏం తింటూ ఉండిరి? రైట్, చెప్పు బాబు. What were your friends eating yesterday? What were your friends eating yesterday? Right answer, clap. Right. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆడుతూ పాడుతూ సేమ్ ఇంట్లోనే ఉన్నట్లు ఉంటుంది. ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కలం కాగితం లేకుండా. కేవలం 20 రోజులలో ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కోరిక కనుక మీకు బలంగా ఉంటే బ్యాగ్ తీసుకొని భాగ్యనగరం బయలుదేరండి. 20 రోజులలో ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకొని ఇంటికి వెళ్ళిపోండి. మీ అందరికీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, వచ్చేసేయండి. ఒక 20 days నాతో జర్నీ చేయండి. బిజీ ఉండే వాళ్ళకి 7 days బ్యాచ్ కూడా ఉంటుంది సమ్మర్లో. కాస్త టైం ఉన్న వాళ్ళకి 20 days లేదా 45 days కోర్స్ కూడా ఉంటుంది. మీ అందరిని ఆహ్వానిస్తున్నాము. మేమందరం కలిసి చప్పట్లతో
శుభవార్త. మెమరీ జీనియస్ ఏఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతదేశ స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్యాంపస్ ని మన హైదరాబాద్ మహానగరంలో ఆంగ్ల యజ్ఞం అనే పేరుతో స్థాపించడం జరిగింది. స్పోకెన్ ఇంగ్లీష్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న గ్రామీణ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. ఏఎస్ రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటి వరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మీకు గనక కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని జీవితంలో అద్భుతాలు సాధించాలన్న కసి నరనరాల్లో ఉండి ఉరకలేసే ఉత్సాహమే ఉంటే వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కు వచ్చేయండి. గర్ల్స్ మరియు బాయ్స్ కి చక్కటి హాస్టల్ వసతి కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ 9989379269. 7 days స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే వారికి ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తున్న సంచలన శుభవార్త. అత్యంత బిజీగా ఉండే వ్యాపారస్తులకు, ఉద్యోగులకు, గృహిణులకు మరియు విద్యార్థులకి కలం కాగితం లేకుండా మైమరపించే మంత్రాల్లాంటి అత్యద్భుతమైన టెక్నిక్స్ తో కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. ఈ 7 రోజుల శిక్షణకు వచ్చే వారికి హాస్టల్ వసతి కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269.